హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ చట్నీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకోసం. అయితే అది చాలా బాగుంటుంది, చింతపండు బెల్లం చట్నీ. అది పులగంలోకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్, సూపర్గా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో మీకైతే చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బుడ్డల్ని వేయించుకొని మొత్తం పొట్టు తీసి క్లీన్గా చేసేసుకోండి ఫ్రెండ్స్, రెడీగా ఉంచేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. మీకు వెంటనే నా రెసిపీ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తగినన్ని పచ్చిమిర్చి అయితే కొంచెం వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ వస్తాయి. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని అది కూడా దూరగా కొంచెం రెడ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జారీలో కొన్ని పచ్చిమిరపకాయలు మనం వేయించుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కకి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా. తర్వాత ఇంకో మిక్సీ జారీలో బుడ్డలు వేయించుకున్నాం కదా, ఆ బుడ్డలు, కొన్ని పప్పులు, కొన్ని ఫ్రెండ్స్ మీ ఆప్షన్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓన్లీ బుడ్డలతో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం బెల్లం ఫ్రెండ్స్. బెల్లం వేస్తే 1 డే పాటు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పులగంలో కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి బెల్లం వేసాము. బెల్లం మనం పక్కకి పేస్ట్ చేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి అన్నీ కలిపి, ఆ పేస్ట్ కూడా దీంట్లోనే వేసి మెత్తగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు ముందుగానే ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకోండి. అదంతా చింతపండు తొక్క తీసేసి గుజ్జు మాత్రమే తీసుకొని దాంట్లో వేసి మొత్తం మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మనం చిన్నగా. ఆ ఉల్లిపాయలు కొన్ని కలుపుకోవాలి. పచ్చివే ఫ్రెండ్స్, వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో పోపు వేయాలి మనం చట్నీలో కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకొని చట్నీలో వేసేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్. గుమగుమలాడే చింతపండు బెల్లం చట్నీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.